నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలిలో ఈ నెల 3వ తేదీన జరిగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయండి. జనసేన పార్టీ జేసీ చైర్మన్ తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తెనాలి పురపాలక కమిషనర్ వి శేషన్న. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను జయప్రదం చేయాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సోమవారం తెనాలి బోస్రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ తెనాలి చేరుకుంటారని, సుల్తానాబాద్లోని హెలిప్యాడ్లో ఆయన దిగి వారాహి వాహనం మీద రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తెనాలి తొలి పర్యటన జరుగుతుందని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోని సంక్షేమ, అభివృద్ధి వంటి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసంలో ప్రస్తావిస్తారని అన్నారు. మేనిఫెస్టోలో రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగం, సంక్షేమం, అభివృద్ధి వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన పండుగ వాతావరణంలో అద్భుతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పెన్షన్ పంపిణీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లో అనుమానం, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెపం నెట్టడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల దగ్గర నుండి ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ట్యాబులు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, వారితో పెన్షన్లు పంచకూడదని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో వారు పాల్గొనకూడదని మాత్రమే ఆదేశించడం జరిగిందని అన్నారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగిందని అన్నారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని 3వ తేదీలోపు పెన్షన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎందుకు చేపట్టకూడదని మనోహర్ ప్రశ్నించారు. తొలుత సుల్తానాబాద్లోని ఎలిఫాట్ స్థలాన్ని మనోహర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర, మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, దయచేసి ఈ సమావేశానికి భారీ ఎత్తున స్వాగతం పలికే విధంగా, అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో తెనాల్లో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి
మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే ఎలక్షన్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా జరగాలి, అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీకో బెనిఫిట్ జరిగే విధంగా ప్రక్రియ జరగకూడదనే ఆలోచనతోటి వాళ్ళు కొన్ని సూచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక సందర్భాల్లో స్వయంగా ఎలక్షన్ కమిషన్ మన విజయవాడలో పర్యటించినప్పుడే వాళ్ళు ఆ రోజున అనేక ప్రశ్నలు అడిగి జిల్లాల వారీగా ఉన్న కలెక్టర్లని, జిల్లా ఎస్పీలని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సెర్ప్ CEO బాధ్యత వహించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ ఐదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం. దేనికోసం ఈరోజు మరొక్కసారి బురద జల్లడానికి కోసం జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పార్టీలపైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయకుండా చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రొఫైల్ పిక్చర్గా వాడుతుంటారు. రేపటి నుంచి ప్రచారం అంతా కూడా ఈ ప్రొఫైల్ మీదే జరుగుతూ ఉంటుంది. ఇదందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా కోరుతున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెనాలి పట్టణంలో సోమవారం నిర్వహించిన ఓటర్ అవగాహన కార్యక్రమంలో అన్నారు. సోమవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక రజిక చెరువు పార్కు నుండి చంద్రావూరు పార్కు వరకు ఓటర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీలో పాల్గొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘం కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గం అంతటా ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ అనుష, పలువురు మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓటరుకు అవగాహన కార్యక్రమాలు కల్పించండి అని చెప్పినేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రాంతంలో ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నియోజకవర్గం అంతటా కూడా, తెనాలి నియోజకవర్గం అంతటా కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత కూడా మనం నియోజకవర్గం అంతటా కూడా ర్యాలీస్, అవగాహన కల్పించనేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా పట్టణం నందు రజక పార్క్ ఏరియా నుంచి చిన్నరావూరు పార్క్ వరకు వివిధ స్కూళ్ళలో ఉన్నటువంటి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత సుమారుగా ఒక 200 మంది చేత ఈరోజు ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడమైంది. ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను నేటి యువత కాపాడాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను నేటి యువత కాపాడాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెనాలిలోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నందు సోమవారం ఓటు హక్కు విలువ అనే అంశంపై జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్ విద్యార్థులతో మమేకమై వారితో పాటు నేలపై కూర్చుని ప్రజాస్వామ్యంలో ఓటరు బాధ్యత, ఓటు హక్కు యొక్క ఆవశ్యకత అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కలుగజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు భారతీయ ఓటింగ్ సరళి, ఎన్నికల ప్రక్రియలో తీసుకురావాల్సిన సంస్కరణలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నీతి నిజాయితీలు అనే అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ విద్యార్థులతో మాట్లాడుతూ తాను ఎన్నికల ప్రచారాన్ని చేయటానికి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని, యువతకు ఓటు హక్కు పట్ల అవగాహన కలుగజేయటమే తన ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని అన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఓటర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడంతోనే అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. చాలా మంది చదువుకున్న వారు సైతం ఓటింగ్ రోజున పోలింగ్ బూత్కొచ్చి ఓటు వేయకపోవటం విచారకరమని అన్నారు. కుల, మత, ప్రాంత, నగదు, మద్యం ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీ గల అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాలని అన్నారు. ఈ పర్యాయం రాష్ట్రంలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు వెలుగు చూడటం బాధాకరమని అన్నారు. ఒక దేశ భవిష్యత్తు, అభివృద్ధి ఆ దేశంలోని యువతపైనే ఆధారపడి ఉంటుందని, యువత ఎన్నికల సమయంలో నీతి నిజాయితీలు కలిగిన రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఈఓ నన్నప్రేని భాస్కర్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి, పలువురు ఉమ్మడి కూటమి నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Good evening, sir. Myself Nandini. I am from 3rd year CSC. I am very glad to meet you in our college, sir. And my question is, 75 years of tribal teachers are 2 or 3 kilometers from the voting office అనేది పెడుతున్నారు. దీనికి ఎలక్షన్ కమిటీస్ వాళ్ళు ట్రైబల్ పీపుల్స్కి విన్నపాలుగా సదుపాయాలను ఎందుకు కల్పించారు? ఒక పోలింగ్ బూత్కి ఉదాహరణకి మన కాలేజ్ ఒకప్పుడు కౌంటింగ్ సెంటర్గా ఉండేది. మొత్తం రెవెన్యూ డివిజన్ 6-7 కాన్స్టిట్యున్సీస్ కౌంటింగ్ ఇక్కడే జరిగేది. 2-3 కాదమ్మా, 30-40 కిలోమీటర్లు కూడా పాపం వాళ్ళు ప్రయాణం చేసి ఓటేసి వస్తారు. సో దానికి కొన్ని మార్పులు తీసుకో. ఇప్పుడు ఏంటంటే ఓటర్ లిస్టులో పలానా సుబ్బారావు అంటే కే సుబ్బారావు ఫోటో కూడా ఉంటుంది. సో ఓట్ వేసే ముందే చెక్ చేసుకుంటారు కరెక్ట్గా ఇక్కడ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా. దాని తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదివరకు బూతుల దగ్గర రిగ్గింగ్ జరిగేది. అది రిగ్గింగ్ ఏంటంటే జనరల్గా బ్యాలెట్ పేపర్లు ఉంటాయి కదా, బ్యాలెట్ పేపర్లు తీసుకుని ఒక 50-20 తీసుకుంటే అక్కడక్క కొట్టి వేయడం అనేది గతం పూర్వకాలంలో జరిగేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, అది కూడా రిటర్నింగ్ ఆఫీసర్ దానికి పర్మిషన్ ఇచ్చినాకనే మనకి అక్కడ యాక్టివేట్ అవుతుంది. ఓట్ వేసినాక మళ్ళీ దాని గ్రీన్ బటన్ వచ్చినాక టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్లో అర్జెంట్గా మళ్ళీ ఇంకో ఓటు వేయలేదు. సో ఆ ప్రాసెస్ని కొంతవరకు స్ట్రీమ్లైన్ చేశారు. అన్ని చోట్ల సీసీటీవీస్ పెడుతున్నారు, లైవ్గా మానిటర్ చేస్తూ ఉంటారు ఎలక్షన్ కమిషన్. నాకు తెలిసినంత వరకు చాలా వరకు తగ్గిపోయింది. ఘర్షణ వాతావరణం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంటుంది, ఎందుకంటే భయభ్రాంతులు చేయడానికి కోసం. ఓటింగ్ మరియు అలాగే పాలిటిక్స్ దూరంగా ఉంటుంది చాలా మంది అభిప్రాయం. దీని మీద మీ ఒపీనియన్? వినోదం కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, మీ అందరికీ కూడా ఒక భవిష్యత్తు ఇవ్వాలి. మనం చేసే ప్రతి పనిలో ఈ 5 సంవత్సరాల కోసమే కాదు, దేశం, మన రాష్ట్రం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకపోతే అటువంటి నాయకుల వల్ల నష్టం జరుగుతుంది. సో ఎటువంటి విలువలు ఉండాలి మీకంటే, నేను దాన్ని అన్నట్టు ఫస్ట్ది స్పందించే మనస్తత్వం ఉండాలి. రెండవది అందరినీ సమానంగా చూడాలి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా నువ్వు నాకు ఓటేసావా లేదా, ఈ విధంగా మనం ఒకరిని చూస్తే మాత్రం చాలా పొరపాటు చేసినట్టు. మూడవది మనకు ఒక విజన్ ఉండాలి. డెఫినెట్గా అది కూడా ఒక విలువే. ఎందుకంటే రేపటి రోజున నేను ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, నేనేం కాంట్రిబ్యూట్ చేస్తాను ఈ కాన్స్టిట్యున్సీకి అనేది నా దగ్గర రోడ్ మ్యాప్ లేకపోతే పొరపాటు చేసినట్టు. సార్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఓటేసేది ఈవీఎంస్ అనే కదా సార్. అవును. ఆ ఈవీఎంస్ వల్ల
100% కరెక్ట్గా వర్క్ అవుతుందని గ్యారంటీ ఏంటి సార్? అంతేకాకుండా ట్యాంపరింగ్స్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? నీకెంత నమ్మకం ఉందో నాకు అంత నమ్మకం. 100% వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. నమ్మాలి, మనం సిస్టమ్ నమ్మాలి. అవునా కాదు? ఇప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో కూడా అంటే దానికి చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు, పబ్లిక్ డిస్ప్లేస్ చాలాసార్లు చేశారు. ఎలక్షన్ ప్రక్రియ అనేది మనకి వారం రోజుల ముందు మొదలవ్వదమ్మా. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ 2 years ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, జాబ్స్ ఎట్లా తీసుకురావాలి? జాబ్స్ తీసుకురావాలంటే మనకి అటువంటి వాతావరణం మనకు క్రియేట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు అన్ని ఐటీ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి? ఎందుకు అంతమంది వేరే దేశాల నుంచి పెట్టుబడులు పెడుతున్నారు? అక్కడ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయ్యి, ఈకో సిస్టమ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మీకు కాలేజెస్ ఉండాలి, బ్రైట్ స్టూడెంట్స్ ఉండాలి. వాళ్ళని హైర్ చేయడానికి ఆన్ క్యాంపస్ వీళ్ళందరూ వచ్చి రిక్రూట్ చేసుకోవాలి. నాకు ఒక చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే గో టు గౌహాటి ఐఐటీలో ఐఎస్ రిక్రూట్మెంట్ చేస్తారు. 40 lakhs 45 lakhs ప్యాకేజెస్ పే చేస్తూ ఉంటారు. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వాళ్ళకి నార్త్ ఈస్ట్లో వచ్చే టాలెంట్ దే ఫీల్ దే వెరీ కమిటెడ్ లాయల్ ఎంప్లాయీస్గా మిగిలిపోతారు కంపేర్ టు అదర్స్. సో కొన్ని ఏరియాస్లో అటువంటి పెట్టుబడులు వచ్చినాయి. మనకి నేను ఇంకోసారి చెప్తున్నాను మీకు, మనకి అద్భుతమైన ఎనర్జీ ఉంది మన దగ్గర. నిజంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆలోచనతో తెలుగు ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది చాలా పెద్ద స్టెప్. అది ఎందుకంటే నేను మైక్రోసాఫ్ట్కి వెళ్ళాను, నేను సియాటిల్లో. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎన్నిసార్లు మీ చీఫ్ మినిస్టర్ వచ్చి మమ్మల్ని కలిశారు, ఎంత కష్టపడి హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన చేసిన కృషిని వాళ్ళు గుర్తు చేశారు. అటువంటి లీడర్షిప్ ఉంటేనే మనం మన ప్రాంతాన్ని తీసుకురాగలుగుతాం. మనకి మంచి కొండలు ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, చెట్లు బాగున్నాయి, మీరు రండి అంటే ఎవరు రారు. అవునా కదా? కొన్ని సబ్సిడీస్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి, మంచి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. మన దగ్గర అద్భుతమైన కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో మీరందరూ అనుకోవచ్చు, వైజాగ్ అందరికీ ఎందుకు పెడుతున్నారంటే అక్కడ బీచ్ ఉందని అనుకోవచ్చు. బీచ్ ఉందని కాదు, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, గీతం ఉంది కాబట్టి కంపెనీస్ అక్కడికి వస్తున్నాయి. మా బాబాయ్ ఆ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ లాస్ట్ ఇయర్. తనకి 2 పిల్లలు. సో ఏ రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నా సరే ఆ రోడ్ మాత్రం బాగోవట్లేదు సార్. కానీ పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడ రోడ్ వేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయంట. అంటే పెదరావు వరకు నేను వేయగలిగాను, ఎందుకంటే నా నియోజకవర్గం సరిహద్దు కాబట్టి. జనాల నియోజకవర్గం సరిహద్దు పెదరావు వరకు. కూచిపూడి నుంచి చందోలు వరకు ఆ రోడ్ వేయాలమ్మా. వాస్తవం చాలా 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 బ్యాడ్ కండిషన్ ఉంటుంది. మొన్న రఘురామయ్య గారు మీ వెనకాలే ఉన్నారు, ఆయన కొన్ని వీడియోస్ తీశారు ఆ రోడ్డు గురించి. బస్సులు ఇట్లా ఒక బోట్ లాగా బస్సులు అట్లా వెళ్తున్నాయంటే ఇక్కడ ఇమాజిన్ అంత హార్బుల్ ఉంది ఆ రోడ్డు. నేను కూడా రీసెంట్గా ఆలపాడికి వెళ్ళినప్పుడు నేను చూశాను, చాలా హార్బుల్ ఉంది ఆ రోడ్డు. నేను మీకు మాటిస్తున్నాను, తప్పకుండా చందోడు వరకు ఆ రోడ్ నిర్మాణం ఆ బాధ్యత నేను కూడా తీసుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నందిగం సురేష్, అట్లే వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికుట అశోక్ బాబులు వేమూరు నియోజకవర్గంలో సోమవారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు అమృతూరు మండలం కూచిపూడి పార్టీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీతో చిలుమూరు గ్రామానికి చేరుకున్నారు. పూజా కార్యక్రమానంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని కూటములతో వచ్చినా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం తీసుకొచ్చేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు రెండోసారి, అన్నకి మొదటిసారి వేమూరుకి ఇచ్చినందుకు జగనన్నకి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాం. మేము అన్నదమ్ముల్లాగా మొదటి నుండి ఉన్నాం, మళ్ళీ ఖచ్చితంగా అన్నదమ్ముల్లాగానే ఉండి ఇక్కడ ప్రజల సమస్యలతో పాటు వాళ్ళందరితో కలిసి ఉండేదానికి, వాళ్ళ సమస్య ఏమైనా మరి పరిష్కరించే దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తాం. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి నినాదం వినిపిస్తూ ఉంది. కానీ దానికి భయపడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మహాకూటమనో ఇంకో కూటమనో పెట్టుకొని మరి ఒకళ్ళు కాదు 10 మంది తలకాయలు అంటించుకోవాలనే విధంగా వీళ్ళందరిని అంటించుకొని మరి సభలు జరుపుతూ ఉన్నాడు.
తన మీద తనకు ఎప్పుడు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి 9 సంవత్సరాలు 14 సంవత్సరాలు పాలించాను కాబట్టి ఏం చెప్తావా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉంటాడు. కాబట్టి ఎప్పుడు చూసినా ఓడిపోయి రెండోసారి మాత్రం మళ్ళీ వచ్చి అడగాలంటే మాత్రం ఈసారి ఇంతకంటే బెస్ట్ లేకపోతే ఇంకోటి చేస్తానని మరి మాయ మాటలు చెప్తాడు తప్ప నేను 14 సంవత్సరాలు పాలించాను మళ్ళీ నా పాలన చూసి ఓటేయండి అని చెప్పి అడిగే దమ్ము మాత్రం చంద్రబాబు నాయుడుకి లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగింది, నీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి వేయండి అని అడుగుతా ఉన్నారు. 40 ఏళ్ల కుర్రోడు ఆ మాట అడుగుతూ ఉంటే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం భయపడతా ఉన్నాడు ఓటు అడగడానికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి ఇవాళ ఆహా ఓహో గెలిచేస్తామని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అంతా కూడా ఎక్కడున్నాడంటే మీడియాలోను ఎల్లో పేపర్లోను తను మరి పెత్తందారులోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడు తప్ప ప్రజల్లో లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెల్లో, మధ్యతరగతి వాడి గుండెల్లో, అక్క చెల్లెమ్మల గుండెల్లో, అవ్వ తాతల గుండెల్లో, అదేవిధంగా మరి నిన్నగాక మొన్న డ్రైవరు ఎవరు టిప్పర్ డ్రైవర్ అనే ఒక వ్యక్తికి ఒక అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి నుండి దళితులపైన ఆయనకున్న చిన్నచూపు మనందరం కూడా గమనిస్తాను ఉన్నాం. ఒకసారి కించపరచలేదు, గతంలో చాలాసార్లు కించపరిచాడు ఎస్సీ నాయకుల్ని కించపరిచిందే కాకుండా టిప్పర్ డ్రైవర్కి ఆఫ్టర్ ఆల్ అని ఏలు ముద్రని మాట్లాడాడు. మరి 30-40 లక్షల మంది రాష్ట్రం మొత్తం మీద మరి డ్రైవర్ వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ ఓటు రూపం దాల్చుకొని ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మరి నువ్వేమైపోతావో ఆలోచించుకో. కానీ ఇప్పటికే డ్రైవర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన తెలియజేస్తామన్నారు. మేమంటే అంత చిన్న చూపా, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదా, మేము పోటీ చేస్తూ వచ్చిన దండగేంది చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నోటి దృష్టితో పెత్తందారి వ్యవస్థ అనేది అర్థమైపోతా ఉంది. అందులో భాగంగానే నిన్న సింగనమల మీద మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన ఆ రకంగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఏదేమైనా ఆ వ్యాఖ్యత మాత్రం చంద్రబాబు నాయుడు పతనం మొదలైంది, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మొదలైంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కివెళ్ళిపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ఓటర్లందరూ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కంచెలపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాదెండ్ల మనోహర్ తెనాలి మండలంలోని కంచెలపాలెం గ్రామంలో పర్యటించారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడుస్తూ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటనకు విచ్చేసిన నాదెండ్ల మనోహర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నాదెండ్ల పర్యటిస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ యోగక్షేమాలు ఉచ్చరించి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా 50 ఏళ్ల కింద నెలకొన్న పరిస్థితులు గుర్తు చేసేలా దిగజాడు పాలకు తెరతీస్తుందని విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పేరుతో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, పేదవాడి సంక్షేమం పేరుతో మట్టి, ఇసుక, భూములను దోచుకున్నారని ఆక్షేపించారు. పెత్తందారులు పాలన అంటూ ప్రచారం చేసే జగన్ వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టి ఆయన పెద్ద పెత్తందారుడిగా ప్రజల గుర్తింపు పొందారని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే పరిపాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలసపోయే ప్రమాదం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో నిజమైన అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేసే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని జయలక్ష్మి, కె అనిత, వై అనిత, సత్యబాబు, గోపీచంద్, కె భార్గవ, హరిబాబు, పొల్లయ్య, నాగేశ్వరరావు, అశోక్, రమేష్, మధు, హరిదాస్, గౌరీశంకర్, పలువురు ఉమ్మడి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. పాలనలో వీధిలో కలిసి మేము తిరుగుతున్నప్పుడు అపూర్వ స్వాగతం, ప్రజల్లో ఒక స్పష్టమైన మార్పు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతోంది. వాస్తవంగా తెనాలి పట్టణానికి దగ్గరున్న గ్రామాల్లో కూడా ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి 5 సంవత్సరాల్లో కూడా. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు, చిన్న వంతెనల నిర్మాణంలో కూడా చేసుకోలేకపోయారు. అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా ఎంతోమంది పాపం పెన్షన్ రాలేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. పక్షవాతం వచ్చి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. కొంతమందిని చాలా క్లియర్గా పార్టీల పరంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళకి ఇల్లు నిర్మాణం విషయంలో కూడా వివక్ష చూపించారు. కష్టపడి పాపం వాళ్ళు కూలీ పనులు చేసుకుని చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా రూపాయి ఆర్థిక సాయం ఇప్పుడు రాలేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. కంచర్లపాలెంకి ఉన్న చరిత్ర, ఎంతోమంది ఇక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళారు, త్యాగాలు చేశారు. ఇక్కడ ఈరోజు పల్లెల్లో ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్ళి కష్టపడి ఒక మంచి సంస్కారం, సంస్కృతి కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా
మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం, అది పెన్షన్ కానివ్వండి, ఇల్లు కట్టుకునే అవకాశం కానివ్వండి, ఎంతోమంది పాపం ఎదురు చూస్తుంది ప్రభుత్వం నుంచి. చితికిపోయిన కుటుంబాల్లో ఎక్కువ, అన్నిటికన్నా పెద్ద సమస్య వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆ రోజు వచ్చి వాళ్ళకి అయిన ఖర్చులు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రాలేదు. వాటి గురించి కూడా ఒకసారి సమీక్షించుకొని మా వంతు మేము వాళ్ళకి అండగా నిలబడతామని ఈరోజు అందరూ కలిసి వచ్చారు. ఈ గ్రామంలో చాలా అద్భుతమైన రోజు ఇది. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఒకే ఆలోచనతో ఒక మార్పు కోసం మన వంతు మనం సహకారం అందించాలి, సాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు 3 పార్టీలు కూడా మేము ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాం. కంచెలపాలెంకి తప్పకుండా భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం. అదేవిధంగా నా పాత మిత్రుడు బొల్లేని బుజ్జి ఈరోజు మరొకసారి నాతో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో చేరాడు. మనస్ఫూర్తిగా స్వాగతించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తాం. పెద్దలందరికీ సహకరించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. వాసవి యూత్ తెనాలి వారు ఒక సామాజిక బాధ్యతతో చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆ సేవా కార్యక్రమం సహకరిస్తున్న దాతలు అభినందనీయులని తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ప్రశంసించారు. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం పలు సమస్యలతో బాధపడుతున్న వికలాంగులకు ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 2 ట్రైసైకిల్స్, 2 వినికిడి యంత్రాలను వాసవి యూత్ సభ్యులు అందజేయడం ఉదాహరణని అన్నారు. వాసవి చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకొచ్చి తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. వాసవి యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాలం రజనీ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదలకు సంస్థ తరపున కొంతమేర సాయం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సంస్థ చేసే సేవలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వాసవి యూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాజిటి బద్రి, చెమకుర్తి సతీష్, కోశాధికారి బిఎఫ్ విజయకృష్ణ, కనుమరపూడి శ్రీనివాస్, సుగ్గుల శ్రీనివాసరావు, బి కిషోర్, ఫణికుమార్, పింక్ సిటీ ప్రసాద్, మద్దివేమ, సుధాకర్, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే ట్రైబుల్ సైకిల్స్ అంటే కాళ్ళు లేదు వాటికి సైకిళ్ళు, తర్వాత చెవిటి మిషన్ ఇవ్వటం అనేది మరి వీళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ టార్గెట్లో ఇవాళ మొట్టమొదటిగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని మరి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవటం అనేది నాకు సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఏ అవసరం వచ్చినా నేను పలుకుతాను, నా దగ్గర రండి. ఏ అవసరం కాదు, ప్రతి ఏ అవసరం తెనాలి టౌన్లో ఏ అవసరం వచ్చింది నేను పలుకుతాను మీ అందరికీ చెప్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెనాలి టౌన్లో ఉండి మనం చేయలేని పరిస్థితి. ఆయన విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ మరి ఈ కార్యక్రమం పాల్గొనడం అంటే మరి ఇంకొకసారి అప్రిషియేట్ చేయాలి మన అందరం కూడా. సగ్గుల శ్రీనివాస్కి, వాసవి యూత్కి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని అలానే నిలబెట్టుకొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రజలందరూ కూడా చూస్తుంటారు. మరి ఆ చూసే దాంట్లో మరి తెనాలి కాదు, తెనాలి పక్కనున్న గోవాడలో మరి ఈ బాబుని చూస్తే మరి 24-25 ఏళ్ళు లోపు బాబు, మరి అతను స్పందించి అన్న మేము కూడా మీ వాసవి యూత్కి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడానికి నా వంతు సహాయం కూడా చేస్తానని చెప్పి తను ఈ కార్యక్రమానికి ఎంతో తన వంతుగా కొంత సహకారం చేయడం జరిగింది. ఆయా గవర్నమెంట్లలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలంగా మన మిత్రులకి కావాల్సినవి అనేక రకాలు, అంటే ఇల్లు అవ్వచ్చు, వాళ్ళ గ్యాస్ స్తంభాలు కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, అనేక గవర్నమెంట్ పథకాలను వాసవి యూత్ ద్వారా అందించడం జరిగింది. ఇవాళ ఈ రోజున ఒక 2 ట్రైసైకిల్స్ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఉన్నారండి టౌన్లో. వాళ్ళకి మొన్న అనుకోకుండా మా కనుమర్లపూడి శ్రీనివాస్ గారు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకి 3 చక్రాల సైకిల్స్ కావాలి అనగానే పాపం మా శ్రీనివాసు మాకు 2 ఫ్రెండ్స్ అందరితో కలిసి అన్న ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది, ఈ ప్రోగ్రాము మనం ఇద్దాము అని అనగానే అట్లనే ఆ మాట మన వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ గారు చెప్పగానే తప్పకుండా నేను ఇందులో పాల్గొంటాను అని మాకు సహకారం అందించారు ఆయన. మరి ఆ ట్రైసైకిల్స్, ఇయర్ ఫోన్స్, కళ్ళజోడు ఇవాళ సేవా కార్యక్రమంలో భాగంగా అతి కడు భేదవాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ మా హరిప్రసాద్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, మా మిత్రుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న సోమవారం తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఓటర్ అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమం అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో సోమవారం ఓటు హక్కుపై తెనాలి పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని పురపాలక సంఘ ఉద్యోగులు, సిబ్బంది, యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించేందుకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం పరీక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సైడ్ ఉండి అలాగా. ఓటు వేయడానికి వారిని అక్కడ పోలింగ్ స్టేషన్లకు రప్పించడానికి అవగాహన కల్పించాలనేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రాంతంలో ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకు రజక పార్క్ దగ్గర నుంచి చిందవరం పార్క్ వరకు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత ఒక ర్యాలీ కార్యక్రమం అయింది. ఇప్పుడు ఒక బైక్ ర్యాలీ, అంటే నేను సైతం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరితో కలిపి వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, అందరినీ కలుపుకొని ఓటు వేయడానికి ఆసక్తి ఉన్నారు, ఓటు వేసే వాళ్ళ కోసం అవగాహన కల్పించడానికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి రూరల్లో 8 గ్రామాలను ద్వారా వెళ్తూ కొల్లిపర వరకు ఒక బైక్ ర్యాలీ చేయాలనేసి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమైంది. ప్రజలు గమనించాలి, ఓటు ఎందుకు వేసుకోవాలి, ఓటు వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించి ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మీకు యొక్క ఓటు వేసేటువంటి క్రమంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అది మీ ఓటు ఉందా లేదా, మీ ఓటు ఎక్కడ ఉంది, ఏ రోజు ఓటు వేయాలి, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా మీకు అందుబాటులో బిఓలోస్ ఉంటారు, నియోజకవర్గం అంతటా కూడా ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి బిఓలోస్ ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించండి. లేదంటే ఇంకా ఇక్కడికి కూడా రండి మున్సిపల్ ఆఫీస్కు, మా ఏసీ గారు ఉంటారు, మా ఏసీ గారు ఉంటారు, ఇలాగ వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి మీకు సరైనటువంటి సమాచారం అందించేటటువంటి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా చేయవలసింది ఒకటి, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనండి. వైసీపీ ప్రభుత్వ విధానాలతో నిర్మాణ రంగం కుదేలైందని, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని జనసేన పీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో నిర్మాణ రంగం కుదేలైందని, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం స్థానిక నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మనోహర్ కు కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. కార్మికులు పడుతున్న అవస్థల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, తమకు న్యాయం చేస్తుందని మనోహర్ కార్మికులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ లోకల్ అనే స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికులను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కార్మికులకు అందాల్సిన సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రజావేదిక కూల్చినప్పటి నుండి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతి విషయానికి నవరత్నాల గురించి చెప్పే ప్రభుత్వం కార్మికుల హక్కులకు, నవరత్నాలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు నగరాలకు ధీటుగా తెనాలిని తీర్చిదిద్దటమే తన లక్ష్యమని మనోహర్ తెలిపారు. కార్మికులకు తాము ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేని రాజ్కుమార్ మాట్లాడుతూ కూలి పనులు చేసుకుని జీవనం సాగించే భవన నిర్మాణ కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూడటం సమంజసం కాదన్నారు. కోవిడ్ సమయంలో వారు ఎదుర్కొన్న సమస్యలు దారుణమన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మనోహర్కు అందరూ అండగా నిలిచి విజయాన్ని అందించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. సమావేశంలో నన్నపనేని సుధాకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఫకీర్ అహ్మద్, రెడ్రోత్ శ్రీనివాసరావు, వడ్రంగి యూనియన్ అధ్యక్షులు సమీర్, సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మనకి మున్సిపల్ మార్కెట్ దగ్గర 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజు చేపల మార్కెట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొస్తే ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా ఆపేశారు. ఎంతో మంది అపార్ట్మెంట్ కట్టుకుందాన్ని ముందుకు వస్తుంటే వీళ్ళే లెక్కలు చెప్పి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కాబట్టి అపార్ట్మెంట్కి ఇంత నువ్వు ఇవ్వాలని చెప్పి వసూలు చేస్తుంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఇక్కడ
పెట్టుబడులు పెట్టాలని వస్తున్నారు, వాళ్ళందరూ పారిపోతున్నారు. కనీసం మీ సంక్షేమం కోసం మీరు స్వయంగా అసోసియేషన్లు ఫామ్ చేసుకుని మీరు మెంబర్షిప్ వసూలు చేసుకుని ఎవరైనా చనిపోతే 10,000 రూపాయలు ఇచ్చే దుస్థితి ఉందంటే ఈ రోజున ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అసలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతో ఆప్యాయంగా సాంబయ్య ఇప్పుడు నన్ను బాబు అని పిలిచాడు, రాజ్ కుమార్ గారిని అక్క అని పిలిచాడు. దానికోసమే రాజకీయాలు చేసేది. ఓ 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మనం కష్టపడి మంచి పేరు సంపాదించుకుంటే 10 మంది మనం పలకరిస్తే ఆ ఆప్యాయత మన కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా ఆయన నన్ను పలకరించాడో, ఏ విధంగా మా తండ్రి గారి గురించి గుర్తు తెచ్చుకుని మాట్లాడాడో మీ అందరూ కూడా చూశారు. ఇసుక విధానం వల్ల ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఇంత లక్షల మందికి, మా అంచనా మేరకు సుమారు 20 లక్షల మంది ఆధారపడుతున్నారు మన రాష్ట్రంలో. 20 లక్షల మంది ఈ రోజున కేరళకి, తమిళనాడుకి, ఒరిస్సాకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ నిర్మాణం జరుగుతుంటే అక్కడ పనిచేస్తున్నారు, కానీ మన దగ్గర లేకపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మీరు ముందుకు వేయండి. నిలబడతాం మీకోసం, ఆ పొరపాటు చేయం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అనుభవంతో కూడిన నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఒక కొత్త ఆలోచనలు, ఈరోజు జరుగుతున్న కష్టాల గురించి తెలుసుకొని స్పందించే మనస్తత్వం ఆయనలో ఉంది. వాటన్నింటి కూడా ముందు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మీకు మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రధానమైన ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకుంటేనే మీ అందరికీ కూడా చేతికి పని దొరుకుతుంది. మన ప్రాంతంలో అటువంటి ప్రణాళికతోటి విజయవాడ, గుంటూరుకి ధీటుగా తెనాలి అభివృద్ధి చేసే బాధ్యత మీ అందరం కూడా కలిసికట్టుగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మనకి ఒక మంచి పార్లమెంట్ అభ్యర్థి కూడా మనకి వచ్చారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. బాగా చదువుకున్న వ్యక్తి, ఇతర దేశాల్లో ఎంతో సంపాదించిన వ్యక్తి. ఆయన తిరిగి మన ప్రాంతానికి వచ్చి సేవలు అందించాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు మీరందరూ కూడా మాతో పాటు ఆయన్ని గెలిపించే విధంగా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఒక ఉమ్మడి ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనకు రావాల్సిన పెట్టుబడులు, మన ప్రాంతాల్లో జరగాల్సిన నిర్మాణాలు మీ అందరికీ అండగా నిలబడే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం. దానికోసం మేము కట్టుబడి ఉన్నామని, ఈ రంగానికి మేము విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఖచ్చితంగా మీకు అండగా ఉంటాయి. అదేవిధంగా మీ కుటుంబంకి రాబోయే రోజుల్లో భరోసా ఇచ్చే విధంగా ఒక చక్కటి ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి, ఆ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఒక నమ్మకం మీలో కలిగే విధంగా, ఒక భరోసాతోటి మీ కుటుంబ సభ్యులకి, మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మేము స్థాపించబోయే ప్రభుత్వంలో మీకు మేలు జరుగుతుందని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నైలో ఈ నెల 3వ తేదీన జరిగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయండి. జనసేన పార్టీ చేసి చైర్మన్, తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తెనాలి కృపాసన్ కమిషనర్ వి శేషన్న. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.